తగ్గేదేలే. సో మా బెజవాడ పులులు, మా బెజవాడ సింహాలు మిమ్మల్ని కొన్ని క్రేజీగా ఆన్సర్లు అడుగుతారా? క్రేజీగా ఆన్సర్లు అడగడం ఏంటి? క్రేజీ క్వశ్చన్ అడుగుతాం అనమాట. మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? సూపర్ రా. తగ్గేదేలేలో మన ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్ళగానే మీరేం చూస్తారు? నీ పేరు? పూజిత. పూజిత, నువ్వు ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళగానే ఏం చూస్తావు? సీనియర్స్ జూనియర్స్ ని ఏడిపిస్తున్నారా అని. సో నీ పేరు? తనుష్. ధనుష్. ఓకే ధనుష్, ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్ళగానే నువ్వేం చూస్తావు? క్యాంటీన్ కౌంటర్ లో ఎవరున్నారు లేదో చూస్తాం. ఏ అప్పెడదామనా అరుగడదామనా? కాదు, అంకుల్ ఉన్నారు ఆంటీ ఉన్నారని చూడడానికి. కాలేజ్ క్యాంటీన్ అంకుల్ ఉన్నారు, నువ్వేం చేస్తావు చెప్పు? ఏమీ చెయ్యం, వెళ్ళి ఓ జ్యూస్ కొనుక్కొని వచ్చేస్తాం. ఓకే, ఆంటీ ఉన్నారంటే ఏం చేస్తావు? వెళ్ళి పులిహార కలుపుతాం. ఏదో పుణ్యం వస్తుంది కదా అని. నీ పేరు? మానస. మానస, పైనుంచి వస్తుంది నస. మానస, నువ్వు ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చినప్పుడు ఏం చూస్తావు? అద్దం ఎక్కడుందని చూస్తాను. అర్థమా? ఎందుకు? అందంగా ఉన్నామా లేదా అని చూసుకోవడానికి. ఒరే మనకి అద్దాలు ఎందుకు రా, మనం ఎలాగ అందంగానే ఉంటాం కదా. ఇంకొంచెం అందంగా కనిపించాలని. బ్యూటిఫుల్ గా ఉన్నావో నువ్వు మళ్ళీ చూసుకోకలేదురా. నీ పేరు? ఉదయ్. ఫస్ట్ టైం కాలేజ్ లోకి వెళ్ళగానే నువ్వేం చూస్తావు? పొదలు. అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి. ఏంద్రా నువ్వు, ఎవడ్రా నువ్వు అసలు? మరే పొదలో చెదలో తుప్పలో అయ్యేదుకుంటాడు ఇటు వచ్చి. నీ పేరు? దీప్తి. దీప్తి, నువ్వు కాలేజీకి ఫస్ట్ టైం రాగానే ఏం చూస్తావు? బాయ్స్ ఎలా ఉన్నారని చూస్తా. అసలు బాయ్స్ దొరికితే ఏం చేస్తారా? లైన్ లో పెడతా. నీ పేరు? పవన్. పవన్, నువ్వు ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్ళగానే చూసేది ఏంటి? ఇంగ్లీష్ మేడం ఉన్నారో లేదో చూసుకుంటా. ఎందుకురా? చదువుకుందాం అని. ఏం చదువుకుంటావు? ఇంగ్లీషు. అవును, ఇంగ్లీష్ మేడం దగ్గర ఇంగ్లీష్ చదువుకోవడానికి వెళ్ళాలి. సోషల్ చదువుకుంటావు ఏంటి? కంబైన్ స్టడీస్ చేద్దామని. ఎవరితో? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక 5 నిమిషాలు ఉంటే చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? మౌనిక. మౌనిక. మౌనిక చెప్పా షో. ఒకసారి వెనక్కి తిరుగు మౌనిక. నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, ఆ జడ చుక్కొడేస్తా అనమాట. జడతోటి కొడితే జగ్గన పేటలో పడతావు. నీకు జడ ఉంటే నాకు మీసాలు ఉన్నాయి. ఇగో నాకు మీసం మీసం నాకు లేదు రోసం. నాకు తెలుసు అది. మౌనిక, ఇంకొక 5 నిమిషాలు ఉంటే చాలు అని ఇంకెప్పుడు అనిపిస్తుంది? నైట్ టైం ఫ్రెండ్స్ తో గానీ బాయ్ ఫ్రెండ్ తో గానీ చాట్ చేస్తున్నప్పుడు ఇంకో 5 మినిట్స్ ఉంటే బాగుండే అని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆడు గుడ్ నైట్ చెప్పేస్తాడు, కానీ ఇంకొక 5 నిమిషాలు బంగారం, ఇంకొక 5 నిమిషాలు చాచే బంగారం అంటారు కదా. కానీ లోపల ఫీలింగ్ అదే. అమ్మాయిలకి ఆ ఫీలింగ్, అబ్బాయిలు అయితే అడిగేస్తారు. వాళ్ళకి సిగ్గుండదు కదా. అరే నిజాలు ఒప్పుకుంటున్నారా మీ అమ్మాయిలు? నాకు భలే నచ్చారు. అంతే, మా అమ్మాయిలు అందరికీ. ఎస్ఆర్కి అమ్మాయిలు అంటే అలాగే ఉంటారు. నీ పేరు? పార్థసారథి. పార్థసారథి, ఇంకొక 5 నిమిషాలు ఉంటే చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? బస్ లో అమ్మాయి కూర్చొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకో 5 నిమిషాలు ఉంటే చాలు అనిపిస్తుంది. మామిడి కొంచెం దోలెక్కువ. మన పేరు? సంజీత. సంజిత, ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ లో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తున్నప్పుడు. అంతేగా. చదువుల తల్లి మన సంజిత తల్లి. నా టీం నుంచి వస్తున్నాడు. నీ పేరు? శామ్యూల్. సామ్యూయల్, 5 నిమిషాలు ఉంటే చాలు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకో 5 నిమిషాలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఏం చేస్తారా? అప్పుడే చేస్తా, అదే చేస్తా.